నా పేరు శివప్రశాంత్, భద్రాచలం పీడిఎస్యు డివిజన్ కార్యదర్శిని. ఈ నెల 30వ తేదీ రోజున ఉస్మానియా యూనివర్సిటీలో జార్జ్ రెడ్డి బహిరంగ సభ నిర్వహించబోతా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నలుమూల మండలాల నుంచి విద్యార్థి లోకం మొత్తం కూడా కదిలి వస్తా ఉన్నారు. నేటికి 30వ తారీఖు వరకు జరిగే బహిరంగ సభ సంబంధించి దాంట్లో 50 సంవత్సరాలు గడుస్తా ఉంది. జార్జ్ రెడ్డి యొక్క త్యాగం విద్యార్థుల కోసం, ఆయన జీవితం మొత్తం కూడా త్యాగాన్ని చేశాడు. విద్యార్థుల సమస్యలు ఎక్కడుంటే జార్జ్ రెడ్డి అక్కడుండి పోరాటాన్ని నిర్వహించాడు. మతోన్మాద శక్తుల చేతిలో 35 కత్తిపోటుతో పొడిచి మరీ చంపినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఆ రోజు జరిగినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ ఒక్కసారి ఉలికిపడే పరిస్థితి కనబడతా ఉంది. ఆ రోజు విద్యార్థికి సంబంధించిన దాంట్లో డిగ్రీ కాలేజ్ కానీ, జూనియర్ కాలేజ్ కానీ, యూనివర్సిటీలలో విద్యార్థికి సంబంధించిన వారికి ఎన్నికలు జరిగాయి. ఆ పోరాటంలో విద్యార్థుల కోసం పోరాడినటువంటి వ్యక్తి ఆయన్ని కత్తిపోటుతో పొడిచి చంపినటువంటి పరిస్థితి. కాబట్టి ఆయనటువంటి స్ఫూర్తి, ఆయన తీసుకున్నటువంటి విధానాన్ని కూడా మనం అందిపుచ్చుకొని ఈ రోజు జరుగుతున్నటువంటి దాడుల్ని, అమ్మాయిలపై జరుగుతున్నటువంటి దాడుల్ని కానీ, అట్లాగే రాష్ట్రంలో దేశంలో ఉన్నటువంటి మతోన్మాద శక్తులు ఈ రోజు మతోన్మాద సంబంధించిన దాంట్లో మూఢనమ్మకాలను ఎక్స్పోర్ట్ చేస్తూ జరుగుతున్నటువంటి ఈ దాడులను కానీ, అట్లాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు కుప్పలు తెప్పలుగా విద్యారంగం పట్ల ఉంటున్నాయి. బడ్జెట్ కేటాయింపులు లేవు, అట్లాగే స్కాలర్షిప్ లాంటి పరిస్థితి, జనరల్ ఫండ్స్ ఇవ్వకుండా హాస్టళ్లు కానీ, కాలేజీలు కానీ అనేక సమస్యల మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, అట్లాగే బీఆర్ఎస్ గవర్నమెంట్ కూడా అదే పద్ధతిలో కొనసాగిస్తా ఉంది. కాబట్టి జార్జ్ రెడ్డి స్ఫూర్తితో ఖచ్చితంగా ఈ రోజు భద్రాచలం పట్టణంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజీలో మనం ఏదైనా పోస్టావిష్కరణ నిర్వహించుకుంటా ఉన్నాం. ఆ స్ఫూర్తితో అందరం కూడా ముందుకెళ్లి హాస్టల్ స్కూల్ సమస్యలు కానీ, అట్లాగే కాలేజ్ సమస్యలు మొత్తం కూడా పరిష్కారం కోసం జార్జ్ రెడ్డికి నిజమైన నివాళి ఇర్పించాలంటే విద్యార్థులకు న్యాయం జరిగినప్పుడు మాత్రమే నిజమైన నివాళి. కాబట్టి అందరూ కూడా ఆ స్ఫూర్తిని అందిపుచ్చుకొని ముందు కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాను.